ప్రత్యర్థులు కాలు దువ్వితే అందుకు సిద్ధమే అంటున్నారు కర్నూలు జిల్లాలో హత్యకు గురైన నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి. తాము ఇప్పటికీ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. పత్తికొండలో కేఈ కుటుంబంపై పోటీకి సిద్ధమంటున్న నారాయణరెడ్డి భార్య శ్రీదేవితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. పత్తికొండ ప్రాంతంలో ఇక ఫ్యాక్షన్ లేదు అనుకుంటున్న సమయంలో నారాయణరెడ్డి హత్య మళ్ళీ ఈ ఫ్యాక్షన్కు ఊతం ఇచ్చినట్లయింది. పత్తికొండ ప్రాంతానికే చెందిన పాటిల్ శేషరెడ్డి కావచ్చు, కప్పట్రాల వెంకటప్ప నాయుడు కావచ్చు, తదితరులందరూ కూడా దారుణంగా హత్యకు గురైన వారే. ఈ ఫ్యాక్షన్ కారణంగానే పత్తికొండ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం నారాయణరెడ్డి స్వగ్రామం చెరుకులపాడులో ఉన్నాం. పుట్టేడు దుఃఖంలో ఉంటూ కూడా ఆ చెరుకులపాడు దివంగత నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టున్నారు. మా ఆయన లేడు అనే బాధ నాకు ఇంకా ఆ దుఃఖం నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నేను నాకు కోలుకోవడానికి కారణం ఇంతమంది బిడ్డలు ఉన్నారు కదా, అంతమంది గుండెల్లో నారాయణ రెడ్డి గారు మా భర్త ఉన్నారు కదా అని ధైర్యంతో నేను ఇప్పుడు కోలుకోవడం జరిగింది. చంపుతాడనే ఉద్దేశంతోనే మేము చంపామని చెప్పి మన అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పారు. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. రాజ్యం వాళ్ళది అయిపోయింది, పోలీసు వాళ్ళకి తొత్తు అయిపోయినారు. మేము మా మనుషులు నారాయణ రెడ్డి బెదిరిస్తాడు అంటే వాళ్ళు ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వాళ్ళకి గన్మెంట్లు ఇవ్వచ్చు కదా, వాళ్ళ ప్రభుత్వం కదా అది. వాళ్ళు తలుచుకుంటే ఎంత చేయగలుగుతారు కదా. అయితే చంపుతాము బెదిరించడం మాత్రం అంటే చంపుకుంటా పోతే ఇదేమన్నా ప్రజలు ఉండేది ప్రజాస్వామ్యమా లేకుంటే రాక్షస పాలన? ఇవన్నీ ఇంత చిన్న విషయానికి నారాయణ రెడ్డి బెదిరించినాడు చంపినాము అంటే వాళ్ళ ప్రభుత్వం పెట్టుకొని మినిస్టర్లు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళ కాపలా ఎందుకు గాయలేకపోయినారు? ఇప్పటి నుంచి కూడా వాళ్ళు శాంతంగా ఉంటే మేము కూడా శాంతంగా ఉంటాం. మా కార్యకర్తలకు కానీ మాకు కానీ మా కుటుంబానికి కానీ మా బావ ప్రదీప్ రెడ్డి గారికి కానీ మాకు కానీ మా కుటుంబము మా మరిదికి కానీ ఎవరికైనా హాని తలపించినారంటే మళ్ళా రెండో నారాయణ రెడ్డిగా నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మా ఇంటి మీద ఏమన్నా కానీ మా కుటుంబం మీద మా కార్యకర్తల మీద ఏమన్నా కానీ ఊర్లలో ఇలాంటివన్నీ సృష్టించినారంటే మాత్రము అది వేరే రకంగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇంతకంటే ఏం చేయలేరు కదా వాళ్ళు. నా భర్తనే పోగొట్టుకున్నాను, ఇంతకంటే నాకు ఏముంటుంది ఇంకా జీవితంలో. మాకు ఇప్పుడు కూడా ప్రభుత్వం మీద కానీ పోలీసుల మీద కానీ మాకు నమ్మకాలు లేవు. ఈ కేసును మాత్రం సిబిఐ విచారణ జరిపిస్తే మాకు ప్రభుత్వం కొంచెం హెల్ప్ చేసినట్లనే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. పరిటాల రవి హత్య జరిగినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఎన్నికల ముందు వెపన్స్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినాము, ఎన్నికల తర్వాత నారాయణ రెడ్డి అడగలేదు వెపన్ కావాలని అని పోలీసులు అంటున్నారు. స్త్రీకి భర్త ఫస్ట్ ఇంపార్టెంట్. నేను అడిగిన మా ఆయన్ని, నేను ఎందుకు మీరు గన్నులు తెచ్చుకుంటలేరు అంటే నిన్ననే డిఎస్పీ గారితో మాట్లాడి వచ్చినాను, ఇంకా కొన్ని రోజులు పడుతుందంట అన్నాడు. అన్నాక వితిన్ 2 డేస్కే అది జరిగిందంటే మేము మా ఆయనకు ప్రాణాలు కోల్పోవాలని ఉంటుందా వాళ్ళు చెప్పే విధానము? ఇవన్నీ సమస్యల బదులు మన కర్నూలు డిస్టిక్ని ఒక ఏ స్థానం అనేది పెట్టేసి పైనుంచి ఒక ఆర్డర్ అది వాళ్ళు ప్రత్యేకంగా సృష్టించి తీసుకొచ్చి ఒక కేఈ రాజ్యము అని పెడితే అందరూ వాళ్ళ కింద దాసోహం చేసుకుంటుంటారు కదా. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయము ఇంకా వేరే ఒక్క స్త్రీకి జరగదు కదా అనేది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ట్రాక్టర్లతో చంపిన ట్రాక్టర్ల పేరు మీద కేఈ శ్యాంబాబు, కేఈ ప్రభాకర్ అని పేర్లు కూడా రాసుకున్నాయి. అది కూడా విచారణ జరిపించండి తెలుస్తాయి. కేఈ శ్యాంబాబు ఎంత అక్రమంగా సంపాదించింటే కేఈ ప్లాజా అని వాళ్ళు ఉసుకతో ఎంత అక్రమంగా ఇవన్నీ సంపాదించారు. కర్నూలులో కేఈ ప్లాజా అని పెడతారు. వాళ్ళ అక్రమ సంపాదన ఎంతనో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని సిబిఐ చేత విచారణ జరిపించండి వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళ అక్రమ సంపాదన ఏమి అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పత్తికొండ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధమేనని, తాము ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నాము, అదేవిధంగా ప్రత్యర్థులు కూడా అదే వాతావరణం సృష్టించాలని దివంగత నేత నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి చెప్తున్నారు. చెరుకులపాడు నుంచి కెమెరా పర్సన్ శివతో నాగిరెడ్డి, TV9 కర్నూలు.